హలో, గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు వహాబ్. నేను యువర్ లీడర్ డాట్ ఇన్ అనే ఒక పోర్టల్, సోషల్ మీడియా పోర్టల్ ఒకటి చేస్తున్నాము. మోస్ట్ ప్రాబ్లీ అది మనందరికీ ఉపయోగపడుతుంది. సొసైటీ కోసము నా వంతు కృషిగా కొంతమంది టీంతో కలిసి ఒక పోర్టల్ చేస్తున్నాము. అదేంటంటే మన రాజకీయ నాయకులందరూ వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రామిస్ చేస్తున్నారు. ఎక్కడ ఏం చేస్తున్నారో కూడా మనకు అర్థం కావట్లేదు. ఏదో లాస్ట్ మూమెంట్లో పోయి ఓటేసి వస్తున్నాం సిటీస్లో ఉన్న వాళ్ళము. సో వీళ్ళకందరికీ ఒక సోషల్ మీడియా రిలేటెడ్ ఒక పోర్టల్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అన్న ఒక ఐడియాతో యువర్ లీడర్ డాట్ ఇన్ అనేది ఒకటి క్రియేట్ చేశాము. ఇది పర్పస్ ఏంటి అంటే వాళ్ళు చేసే ప్రతి యాక్టివిటీ, అంటే వాళ్ళ మేనిఫెస్టో కానివ్వండి, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో ఇవి మనము అబ్జర్వ్ చేస్తూ లాస్ట్ ఎలక్షన్ మూమెంట్లో మనం వాళ్ళు ఏదైతే చెప్తారో వాటిని అనలైజ్ చేసుకొని పక్కన వాళ్ళ ఆపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేయాలనుకున్నారో మనం అన్నీ అనలైజ్ చేసుకున్న తర్వాత మనం ఒక డిసిషన్ తీసుకోవడానికి మనకి బాగా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ పోర్టల్ స్టార్ట్ చేశాము. ఇందులో చాలామంది రాజకీయ నాయకులు ఫేస్బుక్ లాంటి పేజెస్ కానివ్వండి, ఇక్కడ ఫేస్బుక్ లాంటి పేజెస్లో ఏమవుతుందంటే మనం వెతుక్కోవడానికి చాలా టైం పడుతుంది, అందరూ ఉండకపోవచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి రాజకీయ నాయకుడిని ఈ పేజ్కి తీసుకొచ్చి మనం వెతికిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో అది కరెక్టా కాదా అనేది మనం ఈజీగా జడ్జ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ఇక్కడికి వచ్చే రాజకీయ నాయకులు ఎవరైతే వాళ్ళు ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తున్నారో ఫేస్బుక్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, ఎక్కడ పబ్లిష్ చేసినా ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడికి తీసుకొని వచ్చి మనందరము ఒక అండర్స్టాండింగ్, అంటే వాళ్ళు నిజంగా చేయాలనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో అట్లీస్ట్ మనము 1 to 10% బిట్వీన్ జడ్జ్ చేయగలిగినా వీ కెన్ టేక్ ద డిసిషన్ బెస్ట్ వే అనమాట. సో అది ముఖ్య ఉద్దేశం. మనకి ఎలాగైతే రాజకీయ నాయకులు ఎన్నుకుంటున్నామో కొంచెం మార్పు, మనలోనే మార్పు, ప్లస్ రాజకీయ నాయకులు కూడా ఇప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండడానికి మనకు ఒక చిన్న అవకాశం సోషల్ మీడియాలో ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం పాజిటివ్గా మాట్లాడాల్సి వస్తుంది. ఎక్కడంటే అక్కడ ఎలా పడితే అలా మాట్లాడడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఈ పోర్టల్ వాడుకొని ప్రజలకి ప్రజలు మనం ఒక అండర్స్టాండింగ్, అంటే ఈ రాజకీయ నాయకులు నిజంగా చేస్తారా లేదా మన అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ కాన్స్టిట్యుయెన్సీ వైజ్, అంటే మా అవసరాలు ఇవి అనేసి పోస్ట్ చేయడానికి కూడా దీంట్లో అవకాశం ఉంటుంది. అవి వాళ్ళు చూసి ఏదైనా యాడ్ చేయగలిగితే ఇట్ ఈస్ మనకి నిజంగా ఉపయోగపడుతుంది. వాళ్ళు ఎంతవరకు చేస్తారనేది తర్వాత అట్లీస్ట్ వాళ్ళు ఇలాంటి అవసరాలు ఉన్నాయి ప్రజలకి అని తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాజకీయ నాయకులు చాలా వరకు ఇప్పుడు సోషల్ మీడియా పైన ఆధారపడుతున్నారు. ఇలా ఉంటే బాగుంటుంది. ఎగ్జాంపుల్గా మన మోడీ కానివ్వండి, అరవింద్ కేజ్రీవాల్ కానివ్వండి, ఎక్కువగా సోషల్ మీడియా పైన ఎక్కువ డిపెండ్ అవుతున్నారు. అలాంటి మన ఆంధ్రాలో కూడా, మన రాష్ట్రంలో కూడా చాలామంది దీనికోసం వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసినందుకు వాళ్ళు కూడా ఒక చిన్న చేంజ్ అనేది ఇప్పుడు కాకపోయినా ఒక 10 years తర్వాత అయినా కూడా ట్రాన్స్పరెంట్గా రావడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేశాము. ఇది యాక్చువల్గా సోషల్ సర్వీస్ పార్ట్ ఆఫ్ యాక్టివిటీస్గా చేస్తున్నాము. సో ఇందులో ఈ ఎలక్షన్స్కి ముందు ఆల్మోస్ట్ ఒక 200 members పొలిటీషియన్స్ని ఈ ప్లాట్ఫామ్ పైకి తీసుకురావడానికి చాలా ట్రై చేస్తున్నాము. మీ అందరి సపోర్ట్ ఉంటే మేము ఇంకా ఫాస్ట్గా రీచ్ అవ్వచ్చు అనేది, మీ సహకారాలు ఉంటాయని ఆశిస్తున్నాం.